ఈరోజు ఈ వైభవంగా రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథోత్సవాన్ని ఉదయం 10 గంటలప్పుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య ఉభయదారుల సమక్షంలో ఈ రథాన్ని స్థానం నుంచి దేవాలయం ముందు స్థానంలో యథావిధిగా ఎంతమంది జరిగినట్టుగా సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది ఎక్కువ మంది భక్తులు సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఎక్కువ మంది భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసు వారి సహకారంతో ఎస్ఐ గారు ఈ యాత్రలో పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మన విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎవరైతే భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ ముఖ్యం. కాబట్టి దయచేసి చిన్న చిన్న పిల్లల్ని అదేవిధంగా వృద్ధుల్ని ఈ యాత్రలో పాల్గొనకుండా దూరంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఆవేశపూర్వంగా రథాన్ని లాగేయకూడదు. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐ గారు మేము మైక్లో మాట్లాడుతుంటారు. అదేవిధంగా అర్చక స్వామిని కూడా రథం పైనుంచి సూచనలు ఇస్తుంటారు. కాబట్టి ఆలోచనాయుక్తంగా రథయాత్రని శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని